ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన హిందూ ధర్మంలో చాలా ఆచారాలు ఉంటాయి. దానికి సైన్స్ ఉంటుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఆచారాలు సైన్స్ ఒకటే అని చాలామంది నమ్ముతూ ఉంటారు. వాటిని మూఢనమ్మకాలను కూడా కొంతమంది కొట్టి పారేస్తూ ఉంటారు. ఏదేమైనా కూడా హిందూ ధర్మంలో పాటించే ముఖ్యమైన 7 ఆచారాలు ఉన్నాయి. మరి దాని వెనక సైన్స్ ఉందని మనం తెలుసుకోవచ్చు. అదేంటో వీడియోలో తెలుసుకుందాం. టెక్నాలజీ వల్ల అందరికీ జీవన విధానాల్లో మార్పు వచ్చింది. పూర్వకాలంలో పాటించే ఎన్నో పద్ధతులు ఇప్పుడు చాలా తక్కువగా పాటిస్తున్నారు. ఎందుకు అని అడిగితే అవన్నీ పాటించడం వల్ల సమయం వృధా అని చాలామంది అంటూ ఉంటారు. నిజానికి అసలు పూర్వకాలంలో పాటించే చాలా పద్ధతుల వల్ల అప్పటి వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జలుబు, దగ్గు లాంటి చిన్న వాటికే బలహీన పడిపోతున్నారు. కానీ పాతతరం వాళ్ళు పాటించే ఆరోగ్య సూత్రాల వల్ల, వాళ్ళు చేసే కొన్ని పనుల వల్ల అప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు వాళ్ళు. మరి వాటిల్లో ముందుగా పండగ లాంటివి ఉన్నప్పుడు గుమ్మానికి మామిడి ఆకులతో చేసిన తోరణాలు కడుతూ ఉంటాం. మామిడి ఆకులు కోసిన తర్వాత కూడా కొన్ని గంటల పాటు ఆక్సిజన్ అందజేస్తాయట. ఇంటికి ఎక్కువ మంది వచ్చినప్పుడు వాళ్ళకి ఆక్సిజన్ సరిగ్గా అందడానికి మామిడి ఆకులు కడతారు అని మరి ఆచారం చెబుతుంది. ఇక 2, నేల మీద కూర్చొని తింటే మనకు ఎంత ఆకలిగా ఉంటే అంత భోజనం మాత్రమే తినగలుగుతామట. అంతేకాకుండా కూర్చునే పద్ధతి వల్ల తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుందట. అందుకే పూర్వం నేల మీద కూర్చొని భోజనం చేసేవారట. ఇప్పుడు చాలా మంది ఈ పద్ధతిని పాటిస్తున్నారు, కానీ పాటించడం వెనుక ఉన్న కారణం అయితే తెలియదు. ఇక 3, పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చాలా ఉంటాయి. అది చాలా మందికి తెలుసు. అందుకే క్రిములు ఇంట్లోకి ప్రవేశించకుండా పసుపును గడపలకు రాస్తారు. అంతేకాకుండా శరీరంపై ఉన్న బ్యాక్టీరియా పోవడానికి పసుపును రాసుకుంటూ ఉంటారు. ఇక 4, దాదాపు అందరూ హిందువుల ఇళ్లలో తులసి కోట ఉంటుంది. అంతేకాకుండా తులసి పూజ చేయడం ఎన్నో తరాల నుండి ఆనవాయితీగా వస్తున్న ఆచారం. తులసి పూజ చేసిన తర్వాత స్వీకరించే తులసి ఆకుల తీర్థంలో క్యాన్సర్ వంటి వ్యాధులను అరికట్టే గుణాలు ఉంటాయని వైద్య శాస్త్రం కూడా చెబుతుంది. ఇక 5, పూర్వకాలంలో బ్రష్ను ఉపయోగించేవారు కాదు. కాబట్టి ఉదయాన్నే లేవగానే వేప పుల్లలతో పళ్ళు తోముకునే అలవాటు ఉండేది. వేప పుల్లలతో పళ్ళు తోముకోవడం వల్ల దంతాలు బలంగా ఉంటాయని, అంతేకాకుండా గొంతు కూడా బాగుంటుందని, దానివల్ల వేప పుల్లతో బ్రష్ చేసుకునేవారు. పొద్దున్న వేప చెట్ల నుండి వచ్చే గాలి పీలిస్తే శ్వాస సంబంధిత సమస్యలు కూడా రావట. ఇక 6, మన భోజనంలో ఉండే క్రిములను, విషాన్ని, ఇంకా శరీరానికి హాని కలిగించే పదార్థాలను గ్రహించే గుణం అరిటాకుకి ఉందట. అందుకే చాలా మంది అరిటాకులో భోజనం చేసేవారట. ఇక 7, చాలా మంది ఇళ్లలో గోడకి పిడకలు కొట్టేవారు. ఇప్పుడు కూడా ఊళ్ళల్లో ఈ పద్ధతి పాటిస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటి అంటే గోవు పేడలో సహజ సిద్ధమైన యాంటీబయాటిక్స్ ఉంటాయట. వాటి వల్ల బ్యాక్టీరియా అనేది రాదట. అంతేకాకుండా గోవు పేడను ఆర్గానిక్ పదార్థాల కోసం ఎరువుగా కూడా వాడతారు. సో ఫ్రెండ్స్, ఇదండి మరి ఈ 7 ఆచారాల వెనుక సైన్స్ ఉంది అని చెప్పడానికి కూడా మరి చాలామంది నమ్ముతూ ఉంటారు. ఏదేమైనా కూడా హిందూ ధర్మంలో మంచి ఆచారాలు ఉంటాయి. అవన్నీ కూడా మనకు ఎంతో ఉపయోగపడతాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అవన్నీ మనం ఉన్న పరిస్థితులను బట్టి మనం అవి చేయకుండా కొట్టిపారేస్తూ, లేదంటే సమయం లేదని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. సో ఫ్రెండ్స్, ఇదండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.